వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో సెలెక్ట్ చేసిన డేటాలో మనకు కావాల్సిన వాల్యూస్ ని టెస్ట్ ని ఎలా హైలైట్ చేసుకోవాలి, ఒక కాలంలో ఉన్న డేటాని బట్టి వేరే కాలంలో ఉన్న డేటాని ఎలా హైలైట్ చేయాలి, ఇలా డేటాని ఎన్ని రకాలుగా హైలైట్ చేయొచ్చో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి, సేల్స్ రిపోర్టు. ఈ డేటాలో మనకు కావాల్సిన వాల్యూని టెస్ట్ని మనకు కావాల్సిన కలర్తో హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ డేటాని సెలక్షన్ చేశానండి, హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో ఈక్వల్ టు ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను 2.5 ఇచ్చానండి. 2.5 అనే డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫార్మేట్ తో హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను ప్రసాద్ అని టైప్ చేశాను, ఇదిగోండి ఆ నేమ్ అనేది హైలైట్ అవుతుంది. అలానే నేను ఇక్కడ గుంటూరు, ఇలా మనకు కావాల్సిన వాల్యూ లేదా మనకు కావాల్సిన టెస్ట్ అనేది మనకు కావాల్సిన కలర్ తో ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్మేట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఫార్మేట్ అనేది అప్లై అవుతుంది. లేదంటే ఆ కండిషన్ రిమూవ్ చేయాలనుకుంటే కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లై చేసిన ఫార్మేట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ గా మనము ఒక ఆప్షన్ లో డైరెక్ట్ గా మనం టైప్ చేసిన డేటాని బట్టి ఇక్కడ డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఇప్పుడు అలా కాదండి, సెల్లో ఉన్న డేటాని రెఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఇక్కడ ఒక స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఉందండి. ఇక్కడ పాస్ అని టైప్ చేశాను అనుకోండి, ఆ డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా ఉన్న సెల్స్ అనేది హైలైట్ అవ్వాలండి. ఇప్పుడు హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ న్యూ రూల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి. ఎలా యూజ్ చేస్తారు? ఈక్వల్ టు ఈ టేబుల్లో ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి. ఆ సెల్ అనేది ఫ్రీజ్ అయి ఉందండి, ఇది ఫ్రీజ్ అవ్వకూడదండి. ఆ రేంజ్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి. కాలం వైజ్ గా రో వైజ్ గా ఎలాంటి డాలర్ సింబల్ ఉండకూడదండి. ఈక్వల్ టు ఇప్పుడు మీరు డేటా ఏ సెల్ అయితే టైప్ చేస్తారో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. పర్టికులర్ ఫార్మేట్ అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫార్మేట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఫిల్, ఇక్కడ ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నాను, ఓకే ప్రెస్ చేశాను. ఓకే, ఇక్కడ సెల్ లో డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను 8 అని ఇలా టైప్ చేశానండి, ఆ డేటా హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను 35 అని టైప్ చేశానండి, 35 డేటా ఎక్కడైతే ఉందో ఆ డేటా హైలైట్ అవుతుంది. ఇక్కడ డేటాని డిలీట్ చేశానండి, ఎంటైర్ టేబుల్ మొత్తం నార్మల్ గా ఉంది. ఇక్కడ సెల్ లో టైప్ చేసిన డేటాని బట్టి ఎంటైర్ టేబుల్ లో మ్యాచ్ చేసుకొని ఆ డేటా అనేది హైలైట్ అవుతుంది. మరి ఇలా అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేయాలి లేదా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఆ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కండిషన్ అప్లై చేసేటప్పుడు ఏ డేటా అయితే సెలక్షన్ చేసి అప్లై చేశారో ఆ డేటా మొత్తం సెలక్షన్ చేయండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మేనేజ్ రూల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇందులోకి వెళ్ళండి. ఆల్రెడీ సేవ్ చేసిన ఆ కండిషన్స్ ఇందులో ఉంటాయండి. ఆ కండిషన్ ని సెలక్షన్ చేసి ఎడిట్ రూల్ అన్నారు అనుకోండి, మీరు ఫార్మాటింగ్ అండ్ ఫార్ములాస్ మార్చుకొని కండిషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే క్యాన్సిల్, లేదు ఈ ఫార్మేట్ అవసరం లేదనుకుంటే ఇక్కడ డిలీట్ రూల్ అనే ఆప్షన్ అంతా క్లిక్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇలా అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ ని మీరు రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రీవియస్ గా ఏం జరిగిందండి, ఇక్కడ సెల్ లో ఏ డేటా అయితే టైప్ చేశారో ఆ పర్టికులర్ సెల్ మాత్రమే హైలైట్ అయింది. ఇప్పుడు అలా కాదండి, ఇక్కడ డేటా ఏదైతే టైప్ చేశారో ఆ పర్టికులర్ సెల్ కి సంబంధించిన ఎంటైర్ రో మొత్తం హైలైట్ అవ్వాలి. ఇక్కడ నేను ఏదైనా స్టూడెంట్ నేమ్ టైప్ చేశాను అనుకోండి, ఆ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ కాదండి, ఈ ఎంటైర్ రో మొత్తం హైలైట్ అవ్వాలి. అలా రావాలంటే ఇప్పుడు నేను ఈ వితౌట్ హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ లాస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కండిషన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పాస్ అయిన స్టూడెంట్స్ అనేది హైలైట్ అవ్వాలండి, లేదా ఫెయిల్ అయిన వాళ్ళు హైలైట్ అవ్వాలండి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నా అండి, ఈక్వల్ టు పాస్ అండ్ ఫెయిల్ లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇందులో కాలమ్ ని ఫ్రీజ్ చేయండి, రో అనేది ఫ్రీజ్ అవ్వకూడదు. అంటే ఆ రో నెంబర్ ముందు డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. ఈక్వల్ టు అది టెస్ట్ కాబట్టి, పాస్ ఫెయిల్ అనేది టెస్ట్ కాబట్టి డబుల్ కోట్స్ లో ఇస్తున్నానండి. పాస్, మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేశాను. క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా మీ ఇష్టం. ఇలా ఇచ్చేసాను. కావాల్సిన ఫార్మేట్ అనేది చూజ్ చేసుకున్నాను, ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నాను. ఓకే ఓకే అన్నానండి. ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్ గా కండిషన్ లో నేను పాస్ అనేది యూజ్ చేశాను కాబట్టి పాస్ అన్న స్టూడెంట్ లిస్ట్ మొత్తం ఎంటైర్ రో మొత్తం హైలైట్ అయింది. నాకు అలా కాదండి, ఇక్కడ ఈ సెల్లో డేటాని బేస్ చేసుకొని ఆ రో మొత్తం హైలైట్ అవ్వాలి. అలా రావాలంటే ఏం చేయాలంటే
మీరు ఈ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, మేనేజ్ రూల్స్ ఆల్రెడీ అప్లై చేసిన కండిషన్ ని మీరు మోడిఫై చేద్దాం అనుకుంటున్నారు, ఎడిట్ రూల్ లోకి వెళ్ళండి. ఇక్కడ డైరెక్ట్ గా మీరు పాస్ అని ఇవ్వకూడదండి, ఈక్వల్ టు తర్వాత డబుల్ కోట్స్ కూడా తీసేశాను, డైరెక్ట్ గా ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి, కావాల్సిన ఫార్మేట్ అప్లై చేసుకోండి. నేను ఇక్కడ గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను, ఓకే ప్రెస్ చేశాను, ఓకే ఓకే. ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డేటా హైలైట్ అవ్వలేదండి. ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి పాస్, ఆటోమేటిక్ గా పాస్ అన్న స్టూడెంట్ లిస్ట్ మొత్తం ఆ ఎంటైర్ రో మొత్తం హైలైట్ అయింది. లేదు ఫెయిల్ అండ్ కండిషన్ రిమూవ్ చేయాలంటే ఆ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్స్ కాకుండా కండిషనల్ ఫార్మాటింగ్ లో మేనేజ్ రూల్స్ లో ఆ పర్టికులర్ కండిషన్ ని సెలక్షన్ చేసి డిలీట్ రూల్ ఓకే ప్రెస్ చేయండి, కండిషన్ రిమూవ్ అవుతుంది. అలా పర్టికులర్ యావరేజ్ ని బేస్ చేసుకుని 70% కన్నా యావరేజ్ ఎవరికైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం ఎంటైర్ రో మొత్తం హైలైట్ అవ్వాలండి. అలా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ చేయండి, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, న్యూ రూల్ లోకి వెళ్ళండి, లాస్ట్ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి, ఈక్వల్ టు యావరేజ్ ఉన్న డేటాలో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. రో అనేది ఫ్రీజ్ అవ్వకూడదండి, సో డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేశాను. ఇక్కడ కండిషన్ ఏమనుకుంటున్నామండి, వాళ్ళ యావరేజ్ అనేది 70 కన్నా ఎక్కువ లేదా 60 కన్నా ఎక్కువ. సో నేనేం చేస్తున్నాను, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కావాల్సిన ఫార్మేట్ ని చూజ్ చేసుకోండి, ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నాను, ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ 80% ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిందండి. లేదు ఇక్కడ నేను 50 ఇచ్చానండి, 50% కన్నా ఎక్కువగా ఉన్న ఎంటైర్ రో మొత్తం హైలైట్ అయినాయి. 90 ఇచ్చానండి, ఓన్లీ సింగిల్ స్టూడెంటే, ఆ రో మొత్తం హైలైట్ అయింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిజల్ట్ అయినా యావరేజ్ అయినా ఏదైనా కనుక్కోవాల్సిన ఆ డేటా అనేది టైప్ చేస్తున్నాం. అలా టైప్ చేయకుండా ఇక్కడ ఒక లిస్ట్ రూపంలో తీసుకురావచ్చు. ఇక్కడ నేను ముందుగానే యావరేజ్ అనేది 90% నుంచి 45% దాకా ఈ విధంగా ఇచ్చానండి. మీకు ఎక్కడైతే లిస్ట్ రావాలో ఆ సెల్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్స్ లో ఎల్లో లిస్ట్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోండి, సోర్స్ ఇక్కడ అప్ యారో మార్క్ ని క్లిక్ చేసి ఇక్కడున్న ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఏ డేటా అయితే లిస్ట్ రూపంలో రావాలో ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ రూపంలో వచ్చేసింది చూడండి. ఇప్పుడు కావాల్సిన యావరేజ్ ని డైరెక్ట్ గా క్లిక్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా హైలైట్ అవుతా ఉంటుంది. కావాల్సిన యావరేజ్ ని, కావాల్సిన రిజల్ట్ ని లేదా కావాల్సిన ఎలాంటి డేటానైనా సరే ఈ విధంగా లిస్ట్ రూపంలో తీసుకురండి, మీ వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రీవియస్ గా మనము ఒక సెల్ లో ఏ డేటా అయితే టైప్ చేసామో ఆ డేటా అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సమ్ ప్రోడక్ట్ లిస్ట్ ఉందండి, ఇక్కడ మొబైల్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేశానో ఆ సెల్ మొత్తం, ఆ సెల్ లో ఉన్న డేటా మొత్తం హైలైట్ అవుతుందండి. మొబైల్స్ అనేది ఓన్లీ సింగిల్ సెల్ అయితే లేదు కదండి, లెనోవో మొబైల్స్ అని, శాంసంగ్ మొబైల్స్ అని ఇలా ఉందండి. ఆ డేటా మొత్తం హైలైట్ అవుతుంది. ఎల్జీ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను, ఆ వర్డ్ ని మ్యాచ్ చేసుకుని డేటా అనేది హైలైట్ అవుతుందండి. మరి ఇది ఎలా హైలైట్ అవుతుంది, దీనికి ఎలాంటి ఫార్మాటింగ్ అప్లై చేసాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కండిషన్ అప్లై చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ లిస్ట్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి, న్యూ రూల్, లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్, ఆ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములా ఏమి యూజ్ చేస్తారంటే ఈక్వల్ టు ఈజ్ నెంబర్ ఓపెన్ బ్రేసెస్ సెర్చ్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి, ఓపెన్ బ్రేసెస్ అంటే ఈజ్ నెంబర్ లోనే మళ్ళీ సెర్చ్ అనే ఫార్ములా యూజ్ చేశారండి. మీరు డేటా ఎక్కడైతే టైప్ చేశారో ఆ డేటా ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా సెలెక్ట్ చేసిన డేటాలో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. రో అనేది ఫ్రీజ్ అవ్వకూడదండి, సో రో నెంబర్ ముందు డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. సెర్చ్ ఫార్ములాని క్లోజ్ చేయండి, అలానే ఈజ్ నెంబర్ అనే ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి. కావాల్సిన ఫార్మేట్ ని చూజ్ చేసుకోండి, నేను గ్రీన్ కలర్ ఇచ్చాను, ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ డేటా అయితే టైప్ చేశారో ఆ డేటాని మ్యాచ్ చేసుకుని ఎంటైర్ డేటా మొత్తం హైలైట్ అవుతుందండి. ఇక్కడ నేను రియల్మీ అని ఇచ్చాను, ఇదిగోండి రియల్మీ అనే నేమ్ తో ఏవైతే ఉన్నాయో ఆ సెల్ లో లిస్టు, ఆ సెల్స్ మొత్తం హైలైట్ అయినాయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సెలెక్ట్ చేసిన డేటాలో బ్లాంక్ సెల్స్ ఉన్నాయండి, బ్లాంక్ సెల్స్ లో కలర్స్ అనేది ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేయాలంటే బ్లాంక్ సెల్స్ ని సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం కలర్స్ అనేది ఫిల్ చేస్తాం. అలా కాకుండా ఎట్ ఎ టైం ఒకేసారి మనం కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో న్యూ రూల్ లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ సెలక్షన్ చేయండి, ఫార్మేట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్. ఇందులో మనకి ఇక్కడ లిస్ట్ ఆరో మార్క్ ఉందా, క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాంక్స్, అదే నో బ్లాంక్స్ అని అనుకోండి డేటా ఉన్న సెల్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ ఉన్న సెల్స్ మొత్తం సెలక్షన్ అవుతాయి. ఇక్కడ నేను బ్లాంక్స్ అనే ఆప్షన్ ని చూజ్ చేసుకొని కావాల్సిన ఫార్మేట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేసి ఓకే అన్నానండి. బ్లాంక్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, అట్ అ టైం ఒకేసారి కలర్ ఫిల్ అవ్వడం,
ఒకేసారి జరిగిపోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ప్రోడక్ట్ రిపోర్ట్ ఇచ్చానండి. పర్టికులర్ పర్సన్ సమ్ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేశారండి. ఆ ప్రోడక్ట్ కు సంబంధించిన అమౌంట్ అనేది అతని పేమెంట్ స్టేటస్ కన్ఫర్మ్ అయిందా, పెండింగ్ లో ఉందా? ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే అతని పేమెంట్ స్టేటస్ అనేది ఎవరిదైతే పెండింగ్ లో ఉందో వాళ్ళ నేమ్ లేదా వాళ్ళ ప్రోడక్ట్ లేదా వాళ్ళ ఐడి అమౌంట్ ఏదైనా ఒక వాల్యూ అనేది హైలైట్ అవ్వాలండి. అంటే ఒక కాలంలో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఇంకో కాలంలో ఉన్న డేటా అనేది హైలైట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఏ కండిషన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారండి? ఇక్కడున్న పేమెంట్ స్టేటస్ లో ఎవరిదైతే పెండింగ్ లో ఉందో వాళ్ళ నేమ్ అనేది హైలైట్ అవ్వాలండి. ఇక్కడ ఈ నేమ్ డేటాని సెలక్షన్ చేశానండి. హెడ్డింగ్స్ కాకుండా ఆ నేమ్ డేటాని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళాను. న్యూ రూల్ లాస్ట్ ఆప్షన్ సెలక్షన్ చేయండి. యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు పేమెంట్ స్టేటస్ లో ఫస్ట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇందులో రో అనేది ఫ్రీజ్ అవ్వకూడదండి. సో డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేయండి. ఈక్వల్ టు ఇక్కడ పెండింగ్ లో ఉంటే అక్కడ కస్టమర్ నేమ్ అనేది హైలైట్ అవ్వాలండి. ఇక్కడ డబల్ కోట్స్ లో నేను ఇక్కడ పెండింగ్ అని ఇచ్చేసాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. మళ్ళీ డబుల్ కోట్స్ ఏం చేశాను. ఏ కలర్ తో హైలైట్ అవ్వాలో ఆ కలర్ ఆ ఫార్మేట్ అనేది చూజ్ చేసుకున్నాను. ఓకే ప్రెస్ చేశాను. ఓకే. ఇదిగోండి వాళ్ళ పేమెంట్ స్టేటస్ ని బట్టి ఇక్కడ కలర్ అనేది హైలైట్ అవుతుందండి. ఇక్కడ కన్ఫర్మ్ అయిందండి ఒకళ్ళది. ఆటోమేటిక్ గా కలర్ అనేది రిమూవ్ అవుతుందండి. ఓకే. ఇక్కడ ఇంకొకరిది పెండింగ్ లో ఉందండి. ఆటోమేటిక్ గా కలర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే విఎస్ ఎంఎస్ ఎక్సెల్ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. వాటిని బేస్ చేసుకుని ఇంకో వీడియో చేద్దాం.